హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది గురువారం లాగ్ అండి. అసలు స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. సాయంత్రం వరకు నేను ఏమేం చేశాను ఏంటి అన్నది మొత్తం ఫ్యామిలీ మొత్తం అన్నీ చూపిస్తున్నాను. ఇంకా ప్రొద్దుటే ముగ్గేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో అండి అన్ని పనులు చూసుకుంటున్నాను. మా సాయి అయితే ప్రొద్దుటే చక్కగా వాకింగ్కి వెళ్ళి వచ్చేసి ప్రోటీన్ షేక్ అయితే తాగేశాడు. ఒక గంట తర్వాత తను ఏం చేస్తున్నాడంటే క్యారెట్ శుభ్రంగా తురిమేసుకున్నాడు అనమాట. ఇంకా ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాడేంటి, వాకింగ్కి వెళ్ళి వచ్చాడు బాబోయ్ అనేసి మేము అనుకుంటున్నాము. కానీ తను అలా కాదు, చక్కగా ఎంత క్యారెట్ తురిమేసుకొని 4 ఎగ్స్ ఎన్ని వేసేసుకున్నాడు. మంచిగా ఫ్రై చేసేసాడు. మేము వెయిట్ చేస్తున్నాం ఏం చేస్తాడా అనేసి. కానీ అంటే ఉత్తి క్యారెట్లు ఎగ్స్ తినేవాడు అనమాట. కానీ ఈసారి ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడు. స్టార్టింగ్ ఏమన్నాడో తెలుసా, క్యారెట్ చెప్తుంటే ఏం చేస్తున్నావు అంటే, అమ్మ క్యారెట్ హల్వా చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. ఇంకా ఇవ్వ షాక్ అయిపోయాను నేనైతే. కానీ క్యారెట్తో ఎగ్ ఫ్రై చేసుకొని శుభ్రంగా అలా తినేసాడు. నేను హెన్నా ముందు రోజు నానబెట్టాను కదండి, అది ఇప్పుడు ఈ రోజు పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా బ్లాక్ అయింది చూడండి 2 రోజులకి. ఇంకా ఒక స్పూన్ పెరిగేసి, ఒక నిమ్మకాయ చెక్క, ఇంకా ఒక ఎగ్ ఎల్లో తీసేసి ఇంకా వైట్ వేసుకున్నాను. ఆ ఎల్లో కూడా నేను సాయికి ఇచ్చేసాను. క్యారెట్లో ఫ్రై చేసేసుకున్నాడు వాడైతే చక్కగా. ఇప్పుడు అలాగా చక్కగా కలిపేసుకొని తలకి పెట్టేసుకున్నాను మంచిగా. చాలా 3 గంటలైనా ఉంటానండి. మెరూన్ కలర్ రావాలి కదా, డార్క్ కలర్ రావాలని చెప్పేసి 3 గంటలన్నా ఉంటాను. ఇంకా తర్వాత మా వారైతే బయటికి వెళ్ళిపోయారు. ఇంకా టీ అని మురుకులు అవి తినేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను పెసలు నానబెట్టాను. అవి ఆల్రెడీ నాని ఉన్నాయి కదా, నేను టిఫిన్ వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా నేను సెపరేట్గా, ఇప్పుడు మాధు ఏమో తను సెపరేట్గా చేసుకుంటుంది. అంటే నేను వచ్చి వేసుకుంటానమ్మా, నువ్వు ఏమి వేయొద్దు అంది. అందుకని నేను చిన్న జార్లో ఒక 2 పచ్చిమిర్చి అలాగా పేస్ట్ చేసేసుకుని, కొంచెం ఉప్పు వేసుకుని అలాగా పేస్ట్ చేసుకొని చక్కగా పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకా అందులోకి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకుంటున్నాం కదా, ఇంకా ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు అయిపోయింది ఇక్కడ. అందుకని నేను ఇంకా చట్నీ ఏం చేసుకోలేదు. టమాటా పచ్చడి ఉందన్నమాట, టమాటా పచ్చడితో తినేస్తున్నాను నేనైతే. ఫస్ట్ పెసరట్టు ఎందుకో డైలీ దోశలు ఏయోటి వేస్తూనే ఉంటాను ఆయిల్ వేసి. అయినా సరే ఫస్ట్ అట్టుగా కానీ దోశలు కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఫస్ట్ది అలా వచ్చిందా, మళ్ళీ రెండోది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ గ్యాస్ ఒకటి అటువైపుదేమో చిన్నగా వస్తుంది, ఇదేమో ఓ పక్కన కాలితే ఓ పక్కన కాలదు. అలాగో చుట్టూ పెనం తిప్పుకుంటూ కాల్చాలి. ఈ గ్యాస్తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది, దీన్ని మార్చాలి. 2 పెసరట్లు వేసుకొని చక్కగా పచ్చడితో తినేద్దామని చెప్పేసి ఇంకా గ్యాస్ బంద్ చేసాను. 2 చాలా బాగా అనిపించినాయి. మళ్ళీ తిందామని ఇంకొక క్యారెట్ తురిమేసి ఒక క్యారెట్ మళ్ళీ ఇంకొక వేసుకొని తిన్నాను అనమాట. అలాగా ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. ఇంకా సాయంత్రం పైకి వచ్చామన్నమాట సరదాగా. ఇంకా కానీ బాగా చలిగా ఉంది, అయినా సరే కదల బుద్ధి అవ్వట్లేదు అక్కడి నుంచి. ఒక ఆవిడ అయితే పైనుంచి చూస్తుంటే నేను చలిమంట వేసుకుంటుంది అనమాట. అమ్మ మనం కూడా చలిమంట వేసుకుందాం అని చెప్పేసి మాధు అంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పొయ్యి దగ్గర అలాగా చలిమంట అయితే వేసేసానండి. ఉత్తరేని కాడలు ఇవి చూసారా, ముళ్ళు ఉంటాయి అవి, అది బూడిద పీల్చుకుంటే అది పొగ మనకి మంచిదంట, ఆయాసం కానీ అలాంటివి ఏమి రావన్నారని చెప్పేసి అంతకుముందు ఎప్పుడు తెప్పించి దాసాను. సరే ఇప్పుడు కాలుద్దామని సెపరేట్గా పక్కన కాలుస్తున్నాను అనమాట. ఆ పొగ అది పీల్చుకొని అవి చేస్తున్నాను. ఆ బూడిదది చక్కగా దగ్గరికి చేర్చి దాసాను మంచిగా. చాలా మంచిదంట కదా, దానికోసం మీకు తెలిస్తే కామెంట్ చేయండి.